హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేద్దాం. జస్ట్ మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి మన నిఫ్టీ యొక్క స్టాట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. నిఫ్టీ యొక్క స్టాట్స్ అంటే నిఫ్టీలో డిఫరెంట్ ఇండిసెస్ ఉంటాయి కదా, లైక్ నిఫ్టీ ఫార్మా అని, నిఫ్టీ ఐటీ అని, అండ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అని, నిఫ్టీ మెటల్స్ అని. ఇవి లాస్ట్ 1 ఇయర్ నుంచి అప్ ఉన్నాయా, డౌన్ ఉన్నాయా, ఒకవేళ అప్ ఉంటే ఎంత పర్సెంట్ అప్ ఉన్నాయి, డౌన్ ఉంటే ఎంత పర్సెంట్ డౌన్ ఉన్నాయి. అలా 1 ఇయర్ స్టాట్స్, 3 మంత్స్ స్టాట్స్ అండ్ 1 వీక్ స్టాట్స్ మనం చూద్దాం. ఇక్కడ నేను డిఫరెంట్ ఇండిసెస్ తీసుకున్నాను. అరౌండ్ 23 ఇండిసెస్ తీసుకున్నాను. ఇందులో మనం చూసుకుంటే ఎక్కువ ఫాల్ అయింది 1 ఇయర్లో నిఫ్టీ ఐటీ చూస్తే అరౌండ్ 22% ఫాల్ అయిందనమాట. అంటే పీక్ నుంచి 22% డౌన్లో ఉంది నిఫ్టీ ఐటీ. అండ్ హైయెస్ట్ పెరిగిన సెక్టర్ ఏదైనా ఉంది అంటే అది మనం చూసుకుంటే నిఫ్టీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ బాగా పెరిగినాయి అనమాట. ఈ 1 ఇయర్లో అరౌండ్ 19.8% పెరిగింది. అండ్ నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ కూడా అరౌండ్ 19.8% పెరిగాయి అనమాట. బాగా పడిన సెక్టర్ లాస్ట్ 1 ఇయర్లో ఐటీ, అండ్ బాగా పెరిగిన సెక్టర్స్ ఏమంటే నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్స్ అండ్ నిఫ్టీ ఆటో రెండు బాగా పెరిగాయి అనమాట. అండ్ ఇంకొక సెక్టర్ బాగా పడిన సెక్టర్ ఏదైనా ఉందంటే నిఫ్టీ రియాలిటీ బాగా పడింది. అండ్ థర్డ్ కేటగిరీలో నిఫ్టీ ఫార్మా ఉందన్నమాట. ఇవి మీకు కొంచెం వాల్యుయేషన్స్ లోలో దొరుకుతాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నిఫ్టీ ఐటీ కానీ, నిఫ్టీ రియల్ ఎస్టేట్ కానీ, నిఫ్టీ ఫార్మా కానీ నెక్స్ట్ 2 నుంచి 3 ఇయర్స్ వరకు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ వాటి ఆల్ టైమ్ హైకి వెళ్ళినా మీకు అరౌండ్ 12 to 20% రిటర్న్స్ ఈజీగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ 3 మంత్స్ రిటర్న్స్ చూసుకుంటే నిఫ్టీలో ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ పెరుగున్నాయి. అరౌండ్ 10% నుంచి 22% వరకు పెరుగున్నాయన్నమాట. ఒక ఐటీ సెక్టర్ తప్ప ప్రతి సెక్టర్ పాజిటివ్లోనే ఉంది లాస్ట్ 3 మంత్స్ రిటర్న్స్ చూసుకుంటే. అండ్ లాస్ట్ 1 వీక్ రిగార్డింగ్ చేంజ్ చూసుకుంటే ఓన్లీ ఫార్మా సెక్టర్ మాత్రమే పాజిటివ్ ఉంది. రిమైనింగ్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఎక్కువ పడిన సెక్టర్ ఏదంటే నిఫ్టీ మెటల్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే జనరిక్గా మనకి నిఫ్టీలో చేంజెస్ ఎలా కనపడ్డాయి, ఒక 3 మంత్స్లోనే 22% చేంజ్ వచ్చింది. 22.8% నిఫ్టీ మెటల్లో చేంజ్ వచ్చింది అనమాట. రేపు పొద్దున్న ఐటీ పెరగడానికి కానీ, లేకపోతే ఫార్మా పెరగడానికి కానీ, లేకపోతే నిఫ్టీ రియల్ ఎస్టేట్ పెరగడానికి కానీ పెద్ద టైం పట్టదు. వాటిలో మీకు పాజిటివ్ మూమెంట్ కనపడితే చాలు ఆటోమేటిక్గా గ్రోత్ అనేది మీకు కనబడుతుంది అనమాట. ఈరోజు మనం నిఫ్టీలో ఉన్న ఇండిసెస్ని కంపేర్ చేసాం కదా. రేపు ఫారిన్ ఇండెక్సెస్ని మన నిఫ్టీతో కంపేర్ చేద్దాం, హౌ ఇట్ విల్ బి అనేది. థ్యాంక్ యూ.